మీరందరూ జాగ్రత్తగా పనిచేస్తే 14వ తేదీ లోపలే మీరందరూ మ్యాపింగ్ సాధ్యమైనంత ఎక్కువ కుటుంబాలను మ్యాపింగ్లోకి తీసుకొస్తే తక్కువ శ్రమతో అందరివి పని అయిపోతాయి. లేదా మ్యాపింగ్ లేక రాకపోతే ఆ కుటుంబాలకు 2002లో ఎవరికైతే ఓట్లు లేవో వాళ్ళందరికి సంబంధించిన ఆధారాలన్నీ మీరు సేకరించి బిఎల్ఓకి ఇవ్వాలి. 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నెల రోజులు చాలా కీలకమైన సమయం. ప్రతి ఓటరుకు సంబంధించిన ఫారము బిఎల్ఓకి ఇవ్వాల. బిఎల్ఓ సంతకం చేసిండే ఫారము మీరు మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయాల. ఇది మీరు చేయాల్సిన పని. ఎవరన్నా జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు మాకు ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీ మేడం బండి మీ స్థానంలో వేరే వాళ్ళకి బిఎల్ఏలుగా అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకం. ఈ నెల రోజులు మీరు అన్ని పనులు మానుకొని ఈ పనే చేయాల. చెయ్యలేకపోతే చెప్పండి, అట్లానే మిమ్మల్ని దూరం పెట్టం, ఇబ్బంది పెట్టం. పని చేసే వాళ్ళకే బిఎల్ఏలుగా అవకాశం ఇవ్వాల. ఇస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది. ఇంతవరకు చేసిన పని ఒక ఎత్తు, ఇప్పుడు చేసే పని ఇంకొక ఎత్తు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ ఈ పని చేయాలా. దానికి ఈ నెల రోజులు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళే బిఎల్ఏలుగా ఉండండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి. వాళ్ళ స్థానంలో మీ ఊర్లోనే ఇంకో ఉత్సాహవంతమైన కార్యకర్తను బిఎల్ఏగా పెడదాం. పని సక్రమంగా జరిగేటట్లుగా చూద్దాం. రెండోది, జూలై 14 నుంచి మళ్ళా అభ్యంతరాలు క్లెయిములకి మళ్ళా ఒక నెల రోజులు టైం ఇస్తాం. మొత్తం మీద సెప్టెంబర్ వరకు ఇది నడుస్తుంది. తుది డ్రాఫ్ట్ జాబితా సిద్ధమయ్యేంత వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. కానీ మనకు ఈ 14 వరకు ఒక ఎత్తు, 15వ తేదీ నుంచి జూలై 14 వరకు ఇంకొక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి ఈ నెల రోజులు మీరు వేరే పని పెట్టుకోవద్దండి. 14వ తేదీ వరకు మీరు ఎంత ఎక్కువ శాతం అవకాశం ఉంటే అంత ఎక్కువ శాతం మ్యాపింగ్ చేయించండి. ఇందాక చెప్పినట్లు మీ మండలము 63% ఉంది మ్యాపింగ్లో. దీంట్లో 63% కంటే తక్కువ ఉండే గ్రామాలు కూడా ఉన్నాయి.